నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు నిర్మల్ జిల్లాలో డాక్టర్ జి జానకి శర్మిల ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు బాయిన్సా ఏఎస్పీ అవినాష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఇన్‌స్టాగ్రామ్ లో ఓ అమ్మాయి పేరుతో పరిచయం పెంచుకున్న యువకుడు చివరికి తనే బ్రదర్ అంటూ మళ్ళీ మోడల్ మార్చి కొంతమందికి ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మపలికి లక్షలు వసూలు చేసిన సంఘటన ముధోల్ మండలం విట్టోలి తాండాలో ఆలస్యంగా వెలుగు చూసింది. ముధోల్లో ఒక కేసు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది సండే రోజు. సో దీంట్లో బేసికలీ ఒక అక్యూజ్డ్ ఉన్నాడు, విట్టోలి తండా కంప్లైంట్ అక్యూజ్డ్ ఉన్నాడు. అతను పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్ ఇవ్వడానికి ప్రామిస్ చేసుకొని 20,000 ప్రతి వ్యక్తి నుండి డబ్బులు తీసుకున్నారు. ఆల్మోస్ట్ అరౌండ్ 1,60,000 వరకు డబ్బులు తీసుకున్నారు. 1,60,000 2 lakhs వరకు ఉండవచ్చు. దాంట్లో 60,000 ఆల్రెడీ రికవరీ చేయడం జరిగింది. ఇది 420 కేసు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అక్యూజ్కి మన వాళ్ళు పడుకున్న తర్వాత 41 అంటే 35 BNSS నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మన సిఐ ఎస్ఐ చేస్తున్నారు. అదే ఇన్వెస్టిగేషన్ ఇంకా ఎవిడెన్స్ వచ్చినప్పుడు ఫర్దర్ మీకు చెప్తాను సార్. అది ఎలా అప్రూవ్ చేయండి, ఎలా అప్రూవ్ వచ్చి కొన్ని ఇన్ఫర్మేషన్ ఇది వస్తుంది, లోకల్ వాళ్ళు ఆయనకి సంపర్కంలో వచ్చారు. కొన్ని ఇన్ఫర్మేషన్ ఇది వస్తుంది, ఇన్స్టాగ్రామ్ నుండి అలా కాంటాక్ట్ చేశారు. సో మేము ఇన్వెస్టిగేషన్ చేసుకొని ఫర్దర్ యాజ్ పర్ ద ఇన్వెస్టిగేషన్ మీకు చెప్తాను. సో యూత్కి మీరు ఇచ్చే సందేశం అంటే ఇది నథింగ్ కమ్ ఫ్రమ్ సోషల్ మీడియా బాగా అది ఒక జాబ్ కానీ ఏం కానీ మెహనత్ చేయాలి, ఎఫర్ట్ పెట్టాలి, శ్రమ పెట్టాలి. ఫ్రీగా ఎవరైనా జాబ్ ప్రామిస్ చేస్తే అంటే కొంచెం డౌట్ ఉండాలి. సో కొంచెం అలర్ట్ అయితే ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు పోలీస్కి లోకల్ అథారిటీస్కి సంపర్క్ చేసిన తర్వాత మీకు ఇంకా బెనిఫిట్ రావచ్చు. కానీ చాలామంది డబ్బులు ఇచ్చిన తర్వాత మన దగ్గర వస్తున్నారు. డబ్బులు ఇచ్చిన ముందువే మనకు చెప్తే మేము దాని మీద కొంచెం ఇంకా చర్యలు తీసుకోవచ్చు. కొన్ని నెగిటివ్ మైండ్ సెట్ ఈవెన్ విక్టిమ్లో ఉంటుంది. ఓకే 20,000 ఇచ్చి నాకు ఒక గవర్నమెంట్ జాబ్ రావచ్చు. సో అట్లాంటి ఫ్రీగా జాబ్ ఎవరు రాదు. మీ ప్రాపర్ గవర్నమెంట్ ప్రొసీజర్ ఉంది, ఎగ్జామ్ ఉంది, ఇంటర్వ్యూ ఉంది, దాని తర్వాత జాబ్ వస్తుంది. ఎప్పుడైనా ఎవరైనా మీకు కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ చేస్తే మీకు జాబ్ ఇస్తా, తొందరగా పోలీస్కి లేకపోతే వేరే గవర్నమెంట్ ఏజెన్సీస్కి చెప్పాలి. ఎట్లా ఒక వ్యక్తి నాకు జాబ్ ఇస్తా చెప్తున్నారు, డబ్బులు అడుగుతున్నారు. సో కొంచెం అలర్ట్ అయితే దాంట్లాగా ఇష్యూస్ మేము ప్రివెంట్ చేయవచ్చు.